నన్ను ఇట్లాంటి బండ సందులోకి తెచ్చారు. నా కొరకే దేవా కలవరగిరికి వెళ్ళారు. దేవా నా పాపం కడిగారు, నన్ను పవిత్రునిగా చేశారు. దేవా నాకు జీవాన్ని ప్రసాదించారు, నీకు వందనాలు. దేవా మునుపు దూరస్తునైన నన్ను నీ బల దగ్గరకు చేర్చారు, నీకు వందనాలు. దేవా నాకు జీవమైనందుకే నీకు వందనాలు. నాకు రక్షణకర్తమైనందుకే నీకు వందనాలు. నాకు ఊపిరి పోసిన దాని కొరకే నీకు వందనాలు. దేవా ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే అది నీ కృపే. దేవా నీ కృప లేనిదే నేను క్షణం కూడా బ్రతకలేను. ప్రతి నిమిషము ప్రతి క్షణము నీ కృప నాకు తోడుగా ఉంచి నన్ను భద్రపరుస్తూ దేవా స్వకీయ సంపాద్యంలో నన్ను చేర్చి ఈ క్రీస్తు అనే బండలో షాలేం అనే మందిరంలో దేవాన్ని ఆరాధించుకుని భాగ్యం నాకు ఇచ్చారు, నీకు వందనాలు. యేసు ప్రభా నేను మహిమపరచుడు కొరకై, నేను సూర్యుడి కొరకై దేవా నీవు నాకు ఇచ్చిన గొప్ప సదవకాశం కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నా. దేవా మరి ఇంత మేలులు, ఇంత రక్షణ, ఇంత సహాయము దేవ ఎంత ఆదరణ చూపినా నీకు నేనేమి రుణం చెల్లించుకునలేక నా యొక్క రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. బైబిల్ పైకి చూపిస్తూ బైబిల్ పాట పాడతాం. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. నా శాంతినే మీకాను గ్రహించుచున్నాను. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకాత్రుకించును. మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకాత్రుకించును. దేవుని వల్ల మన మధ్య ఉంది. దానిలో చేవేసే ముందు దేని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరొక వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చునేను. అప్పుడు పస్కాను చదవండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుడు చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటుగాను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని 5 రొట్టెలు, 50 రొట్టెలు, 2 చిన్న చేపలను కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పగా అనగా యేసు ఆ రొట్టెలు పెట్టుకుని దాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన, అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 50 రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. రాజు చేటికి వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. దేవుని సహాయం కొరకు మరొకసారి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల
దయగల మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా, నీ కొందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. తిరిగి దేవా, నీ పరిశుద్ధమైన బల దగ్గరికి వస్తూ ఉన్నా దేవా, పరిశుద్ధంగానే నీలో ఏకీపించే జీవితం మాకు దయచేయండి. దేవా, నీ ప్రజలు వినే చెవులు గ్రహించే జీవితం వీరికి అనుగ్రహించండి. శబ్దంతరం మీ స్వాధీనం ఉంచుకోండి, లైవ్ మీ స్వాధీనం ఉంచుకోండి. దేవా, మరి చేరుచిన వారందరూ కూడా వాక్యము మీద మనసు పెట్టేట్లో సహాయపడుతారండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయపడుతారండి. దాసుని అభిషేకించుకుంటారండి. బోరుగా వాడుకోండి. నీ ప్రజలకు ఏం మాటలైతే అవసరమైనవో పరీక్షించే కొరకు వాటిని దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనలో అందరికీ కూడా చాలా పరిచయమైన వాక్యమే 5 రొట్టెలు చిన్న చేపలు. సండే స్కూల్ పిల్లలు చెప్పమంటే చాలా చక్కగా చెప్తారు ఈ కథ. అంటే ఇది జరిగిన చరిత్రే. యేసు ప్రభువారు భూమి మీద ఉండే దినాల్లో జరిగిన చరిత్ర ఇది. అటు తరువాత యేసు తిబెరియస్ సముద్రం అనగా దాన్ని గలిలయ సముద్రం అని కూడా అంటారు. అలాంటి సముద్రము అద్దరికి వెళ్ళినప్పుడు రోగముతో ఉన్నవాళ్ళు అనేకులు ఆయన చేసిన సూచక్రియలు, రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహు జన సమూహములంట ఆయన వెంబడించినారంట. చాలా జనం వచ్చినారు. ఎందుకు? ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. తిబెరే అనగానే మీకు అర్థమై ఉంటుంది. అదే తిబెరియస్ సముద్రం దగ్గర పేతురు గారు 20వ అధ్యాయంలో చేపలు పట్టాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఆయనకేమీ దొరకలే. ఉదయం అయింది, ప్రభు అక్కడికి వచ్చాడు. పిల్లలారా, మీ వద్ద ఏమైనా ఉన్నావా అని అడిగినప్పుడు వారు నిజమే చెప్పారు. అయ్యా, మా దగ్గర ఏమీ లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ధోని మీ కుడి ప్రక్కన వలలు వేయండి అనగానే వేశారు. 153 గొప్ప చేపలు పట్టారు. రాత్రంతా పట్టలేని వాళ్ళు తెల్లారికి పట్టినారు. చాలా బాగుంటుంది. అందుకే ఆ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా ఈ లోకంలో మనం చూస్తే అదే తిబెరియస్ సముద్రము అద్దరిని యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు అనేకులు ఆయన చేసిన సూచక్రియాల కొరకు ఏంటి, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డి వాళ్ళు కళ్ళేస్తున్నాడు, కుంటి వాళ్ళు కాలేస్తున్నాడు, మగవారికి మాటలేస్తున్నాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎరిగి అనేకులు గుంపులుగా ప్రభు దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆయన అక్కడ కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. ఆయన ఏమెక్కినాడు? బండ సొందలో ఉండే పావురం ఎక్కడికి వచ్చింది? కొండ మీద. ఇక్కడ కూర్చుంది. కొండ మీద కూర్చున్నాడు ఆయన. నిజంగా సముద్రాలు మన యొక్క దేశంలో చూస్తే చాలా ప్రాముఖ్యమైన సముద్రాలు ఉన్నాయి. భారతదేశం చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయి? బహుశా భారతదేశం చుట్టూ ఎన్ని సముద్రాలు ఉంటాయి అమ్మా? ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు కదా, మీకు తెలీదా? సముద్రం దాటితే మీకు తెలుసు అనుకుంటా మీకు. ఎన్ని? వెరీ గుడ్. ఎవరు? రవితేజ అని చెప్పినాడా? వెరీ గుడ్. 3 సముద్రాలు ఉన్నాయి. ఎన్ని? 3 సముద్రాలు ఉన్నాయి. ఏం చదువుకున్నారు మీరు? ఎన్ని సముద్రాలు ఉన్నాయో తెలుసుకోవాలి. భారతదేశం చుట్టూ సముద్రాలు ఉన్నాయి. ఆ 3 సముద్రాలు చుట్టూ ముట్టేసినాయి అంట. ఖాళీ లేదు. ఇండియా చుట్టూ సముద్రాలు ఉన్నాయి. ఒక సముద్రము అరేబియా సముద్రం, అది పశ్చిమలో ఉంటుంది. రెండోది తూర్పున బంగాళాఖాతం ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. 3 సముద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియా చుట్టూ ఉన్నాయి. అలాగే ఆ దినాల్లో యెరూషలేము ఆ ప్రాంతాల్లో గలిలయ సముద్రం గొప్ప పేరు గలది. దాన్ని తిబెరియా సముద్రం అని కూడా, తిబెరియా అన్న అదే, గలిలయ అన్న కూడా అదే. సరే, ఈ సముద్రం దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేసినాడు? ఆడ వచ్చినాడు. వచ్చినప్పుడు అందరూ తెలుసుకున్నారంట ప్రభు అక్కడికి వచ్చినాడని. బహుజన సమూహం వచ్చారు. అందరికీ ఆయన కనిపించాలి కదా. స్టేజ్ ఎక్కడది? కొండే స్టేజ్ ఆయనకి. అందుకే కొండెక్కి కూర్చుండి అక్కడ నుంచి వారికి ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు. ఇది కృతజ్ఞత కొండ. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం?
ఏ కొండ అండి ఇది? కృతజ్ఞతతో కూడిన కొండ. ఇందాక మనం చెప్పుకున్నది గొల్గొతా కొండ, త్యాగం చేసిన కొండ. అది త్యాగం చేసిన కొండ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆ కొండ ఏంటంటే ధన్యతల కొండ. అక్కడ దేవుడు ధన్యతలు చెప్పాడు. ఆత్మ విషయమై దేని లేని వారు ధన్యులు, అలా ధన్యులు. అయితే ఇంకో కొండ ఉంటుంది ఇదే సువార్తల్లో. ఆ కొండ పేరు ఏంటంటే రూపాంతర కొండ. అంటే ఒక్కొక్క కొండకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఇది కృతజ్ఞత కొండది. ఎందుకు ఆ కొండ మీద అంత కృతజ్ఞత కలిగిందంటే యేసుప్రభువారు ఆయన చేసిన అద్భుతాలు, రోగాలు బాగు చేయడం చూసి బహుజన సమూహము ప్రభుని వెంబడించుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు వారందరూ వాక్యం వింటూ వచ్చారు. ఆయన మాటలు విన్నారు. ఆయన మాటల కొరకు వారు ఎంతో ఆశపడేవారట. ఆయన మాటలు పోతాయని ఈనాడు ఎవరికి కూడా ఆశ లేదు. పోతే పోనే ఉండి ఏదో వెళ్ళి కూర్చుందాం మందిరంలో అనుకుంటాం. ఆయన మాటలు పోగొట్టుకోకూడదు. ఆయన మాటల కొరకంట ఏం చేశారు? ఆయన సముద్రము అద్దరి నుండి అద్దరికి వెళ్ళారు. కొండ మీద కూర్చుంటే కొండ దగ్గరికి వెళ్తూ వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధముగా వారు వెళుతూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేసినాడంటే వారికి బోధించినాడు. బోధించిన తర్వాత సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోతే ఇక్కడ మరి శిష్యులు అంటారు, అయ్యా మరి వారు ఈ పట్టణానికి వెళ్ళిపోతారు. ఉదయం వచ్చినారు, వారి భోజనం ఏమీ లేదు, వారు తినడానికి వెళ్ళి ఏమీ లేదు, వారు గ్రామంలోకి వెళ్ళాలా, కొనుక్కోవాలా, వారు తినాలా, కొట్లు కట్టేస్తారు, షాపులు కట్టేస్తారు. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనతో వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయిను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. యేసు వారిని వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టాడని చెప్పి. ఈ 14వ వచనంలో చూస్తే ఆయన వచ్చి ఆ గొప్ప సమూహములను చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినాడు. అక్కడ రోగంతో ఉన్న వారందరినీ స్వస్థపరిచినాడంట. రోగులు వచ్చినారు. రోగులను కూడా ఏం చేసినాడు? బాగు చేసినాడు. వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ బాగు చేసినాడు. రోగంలో బాగు చేసే వైద్యుడైన ఆయన ఏ ఇంజక్షన్ చేయని అవసరం లేదు. దాన్ని ముట్టుకుంటే చాలు ఏమైపోతుంది? రోగం తగ్గిపోతుంది. ఆయన మాట్లాడితే చాలు చచ్చిపోయిన వాళ్ళే లేచారు. ఎంత అద్భుతాలో చూడండి. కనుక రోగులను బాగు చేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది. శిష్యులు వచ్చారు, అయ్యా సాయంకాలం అయిపోయింది, ప్రొద్దు అయిపోయింది, వారిని విడిచిపెట్టు, వారు గ్రామంలోకి వెళ్ళి ఏం కొనుక్కుంటారు? ఆహారం కొనుక్కుంటారు అని చెప్తే ఈయన అంటాడంట, మీరే వారికి భోజనం పెట్టండి. వాస్తవానికి ఆ దినాలు ఏ దినాలంటే పస్కా పండుగ దినాలు. అవి పస్కా పండుగ దినాలు. పస్కా పండుగ దినమది. చూడండి, ఎన్నో వచనం, 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించాను. అది ఏ పండుగ అండి? ఇది పస్కా అనగా విమోచన. దేవుడు ఎలా విమోచించినాడు వారిని అంటే, ఈ పస్కా పండుగ మనకు ఎక్కడ ఆరంభం అంటే నిర్గమాకాండం 11వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 ఏండ్లు ఉన్నారు. 430 ఏండ్లు అనగా 30 ఏండ్లు వారు క్షేమంగా ఉన్నారు. 400 ఏండ్లు వారు ఎంతో బాధలు అనుభవించుకుంటూ వచ్చారు. 430 ఏండ్ల తర్వాత వారికి ఆ యొక్క గ్రామం నుంచి లేక ఆ దేశం నుంచి విడుదల దొరికింది. దేవుడు చెప్తూ వచ్చాడు, మీరు విడిపించబడాలంటే ఈ రాత్రి ఏం చేయాలంటే పొంగని రొట్టెలు కాల్చుకోవాలా, ప్రతి ఇంటికి ఒక్కొక్క మేక పిల్లనే కానీ గొర్రె పిల్లనే కానీ తీసుకోవాలా. ప్రతి కుటుంబానికి ఇంటికి ఒకటి చెప్పిన ప్రతి కుటుంబం. అది ఏమై ఉండాలా? దాని వయసు కూడా చెప్పినాడు. దానికి 12 నెలలే. ఏదో ముదిరిపోయింది ముసలిది ఇవ్వకూడదు. మరలా ఏమివ్వాలా? ఏడాది గొర్రె పిల్లనే కానీ మేక పిల్లనే కానీ ఇవ్వాలి. పైగా అది ఏమై ఉండాలా? అది మగపిల్ల అయి ఉండాలి, ఆడదొద్దు. మరలా దేవుడు చెప్పినట్టుగా చేయవలసిందే. గొర్రె పిల్లనైనా తీసుకోవచ్చు, మేక పిల్లనైనా తీసుకోవచ్చు. దాని వయసు ఎంత? 12 నెలలు. అది ఏమై ఉండాలా? మగదై ఉండాలా.
దాన్ని చంపాలా, చంపి దాన్ని ఏం చేయాలంట మరి అగ్నితో కాల్చుకుని తినాలంట, మరలా చేదు కూరలతో తినాలంట. దేవుడు ఒక పరిమితి, ఒక విధానం వాళ్ళకు పెట్టాడు. అలా వాళ్ళు చేసినారు. తర్వాత ఏం చేయాలా, ఆ పస్కా బలుని పశువును వధించిన తర్వాత దాని యొక్క రక్తం తీసుకుని మీరుండే ఇళ్ళ ద్వారా బంధ కమ్ములకు రాయాలా, నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు రాయాలా. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేశారు, చేశారు. కనుక ఆ దినము వారు అలా చేసినారు కనుకనే వారు బ్రతుకున్నారు. ద్వారబంధ కమ్ములకు ఏం రాశారు వాళ్ళు, రక్తము రాసుకుంటూ వచ్చారు, రక్తము రాసుకుంటూ వచ్చారు. ఏ రక్తం అయితే లేక ఏ గుమ్మానికైతే రక్తం లేదో ఆ గుమ్మంలోన సంహారకుడు చొరబడి ఏం చేశాడు, ఆ ఇంట్లో తొలి సంతానాన్ని చంపేశాడు. పశువే కానివ్వండి, మనిషే కానివ్వండి, తొలి సంతానం చచ్చిపోయారు. ప్రతి ఇంటికో శవం అంట. శవము లేని ఇల్లు లేదంట. అదే దేశంలో ఉన్నారు, కానీ వారికి ఏమీ లేదు. ఇశ్రాయేలు ప్రజలు వారింటిలో ఏమీ లేదు, శవము లేదు. కారణం ఏంటంటే వారింటికి ఏం రాసుకున్నారు, రక్తం రాసుకున్నారు, గొర్రెపిల్ల రక్తము వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఆ గుమ్మానికి రక్తం ఉంది కనుక ఆ ఇంట్లోనికి ఎవరు చొరబడలేదు, సంహారకుడు చొరబడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్తము చాలా అవసరమై ఉంది. రక్తం ఉండాలా, మన ఇంటికి ఏముండాలండి, రక్తం ఉండాలా. ఏ ఇంటికైతే ఎవరి మీదైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ ఉండదో ఆ ఇంటిలో చాలా నష్టం జరుగుతుంది, చాలా నష్టం వస్తుంది, తీరని నష్టం. శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదంట. సరే, ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర. ఇప్పుడు ఐగుప్తీయులందరూ చచ్చిన వారి బిడ్డలను పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంట, కానాను దేశానికి ప్రయాణం చేశారు. ఐగుప్తీయులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు, ప్రతి ఇంటిలోని ఏడిపే. ఫరో రాజు మొదలుకొని మంత్రి దాకా కూడా ఏడిపే. ఏడుపు లేని ఇల్లు ఒకడు కూడా లేదు. అలాంటి సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి, వారు దేవుడు చెప్పినట్టుగా చేసినారు కనుక విడిపించబడ్డారు. అందుకే దేవుడు అన్నాడు, ఈ పస్కా అని ఈ పులియని రొట్టె పండుగ మీరు ఆచరించాలి. ఈ రోజైతే ఒకరోజు ఆచరించినారు, కానీ 7 దినాలు ఆచరించాలా. ఏం చేయాలా, ప్రతి సంవత్సరము 7 దినాలు దాన్ని ఆచరించాలని దేవుడు వారికి ఒక విధిని లేక ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడనమాట. ఇప్పుడు ఈ పస్కా పండుగ యేసుప్రభువు వారి కాలంలో కూడా వచ్చింది. ఆయన భూమి మీద పుట్టిన తర్వాత కొన్ని తరాలే గడిచిపోయాయి, తరాలు వెళ్ళిపోయినాయి, కానీ పస్కా పండుగ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆచరిస్తూనే ఉన్నారు. పండుగ అంటే చాలా ఆనందంతో కూడినది కదండి. పండుగ అంటే చాలా సంతోషం కదా, ఏదైనా పండుగ వస్తే. కనుక పండుగ వచ్చింది, అది పస్కా పండుగ. కనుక ఇప్పుడు ప్రభు అంటాడు, వారు గ్రామంలోనికి వెళ్ళని అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. దేవుడు వారి మీద కనికరపడ్డాడు, భోజనం పెట్టండి అని చెప్పితే ఫిలిప్ అనే శిష్యుడు అన్నాడంట, అయ్యా మరి ఎంతమందికి భోజనం పెట్టడానికి ఎక్కడేమున్నాయి చూడండి. ఏమన్నాడో చూడండి, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి, వీరు భుజించుడు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ వీరు భుజించడానికి రొట్టెలు మరి కొని తెప్పిందాం, ఎక్కడి నుంచి తెప్పిద్దామని ఎవరిని అడిగినాడంటే ఆయన ఫిలిప్పుని అడిగితే చూడండి 7వ వచనంలో, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడిను కొంచెం పుంచుకొని కానీ 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో, అయ్యా వారిలో మరి దేనారం అనగా ఇంచుమించు ₹1 ఆ దినాల్లో. దేనారం అంటే ఇంచుమించు ₹1. సరే, 200 దేనారాలు తెచ్చినా కానీ వాళ్ళకి మనం ఏం చేయలేమో, కొంచెం పెట్టినా, ఏదో అర్ధాకల కింద పెట్టినా వారికి తృప్తి. ఎక్కడి నుంచి తీసుకొస్తామయ్యా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం? దేవుడు వారు ఏం చెప్తారని పరీక్షించుట కొరకే ఆ మాట చెప్తూ వచ్చాడంట. పరీక్షించినాడు దేవుడు. పరీక్ష సమయం. ప్రియమైన విశ్వాసి, మనం దేవుని పరిశుద్ధమైన బలలో చేయవేయడానికి వెళ్తున్నాం. ఇది పరీక్ష సమయం. 1 కొరింథీ 11:28 ఏం చెప్తున్నాడు అక్కడ?
కాబట్టి ప్రతి మనుషుడు మనం పరీక్ష చేసుకోవాలా. పరీక్ష లేకుండా ప్రభువుల్లో చేయవేయకూడదు. పరీక్షతో కూడినది. అయితే ఇక్కడ ఫిలిప్పును పరీక్షించినాడు దేవుడు. చూడండి 139వ కీర్తన రండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం, Psalm chapter 139. నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమంటాడు ఇక్కడ? నన్ను పరిశోధించి, దేవుడు పరిశోధించేవాడు, ఆయన పరిశోధించేవాడు. చూడండి ఇదే కీర్తనకాడు అంటాడు 23వ వచనంలో 139, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను. నువ్వు పరీక్ష చేసుకుంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నేను పరీక్షించినప్పుడు నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలా. ఇక్కడ దేవుడు వారిని పరీక్షించాడు. ఎవరిని? శిష్యులను. ఫిలిప్పును పరీక్షించాడు. వారు ఏం చెప్తారా అని పరీక్షించినాడు. ఎంత పరీక్ష అంటే, ఒక సందర్భం మీద చెప్తాను వినండి. చాలాసార్లు చెప్పినాను. మేము దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, 20 సంవత్సరాల క్రితము ఒక అకేషన్కి వెళ్ళినా, ఒక ఫంక్షన్ పోయినా. ఓ ఫంక్షన్ పోతే ఆ ఫంక్షన్ పోయినప్పుడు ఖాళీ చేతిలో పోకూడదని మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆనవాయితీ ఏంటిది? డబ్బులు పెట్టడం, కట్నాలు అంటారు కదా, కట్నాలు పెట్టడం. సరే, వారు ఏం చేసినారంటే వెళ్ళిన తర్వాత కట్నం పెట్టడానికి ఒక సహోదరుడు 200 రూపాయలు తెచ్చుకున్నాడు. 200 రూపాయలు తెచ్చుకున్నాడు కట్నం. ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితము 200 అంటే చాలా గొప్ప. ఇప్పుడు 200కి వాల్యూ లేదు, 500కే లేదు, ఇంకా 200కి ఎక్కడ ఉంటుంది? సరే, ఇప్పుడు వారు ఏం చేసినారు? వాస్తవానికి భోజనం అయిన తర్వాత కట్నాలు పెడతారు. ఇప్పుడు కొంతమంది ముందు కూడా పెడుతున్నారు అనుకోండి. భోజనం అయిన తర్వాత కట్నాలు రాయించుకుంటారు కదా. అలాగే సరేని భార్య భర్తలు ఇద్దరు భోజనం చేశారు. ఆమె భర్త అయితే నా ప్రక్కనే ఉన్నాడు. సరే, భోజనం చేసినారు. భోజనం చేసిన తర్వాత ఆమె ఎక్కడో దూరంగా భోజనం చేసి దగ్గరికి వచ్చింది. మేము ఇంకా తింటున్నాం, మా ఇద్దరు కావాలే, పక్కన ఏదో కౌరేసి తింటున్నాం. దగ్గరికి వచ్చి ఏమోయో అంది తన భర్తని. ఏమమ్మో ఏంటి అన్నాడు. సరే, ఏం చేస్తావంటే వాళ్ళు భోజనం మీద 2 ముక్కలు వేశారు. భోజనం మీద ఎన్ని ముక్కలు వేశారు? 2 ముక్కలు వేశారు. నువ్వు 50 రూపాయలే పెట్టు. ఎంత పెట్టు? 200 అనవసరం. నువ్వు వాళ్ళు ఇచ్చిన భోజనానికి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, భోజనం అయిన తర్వాత కట్నం అందుకు పెడతారా అంటే, ఎంత భోజనం పెడితే భోజనం తగ్గట్టు కట్నాలు పెడతారన్నమాట వీళ్ళు. అందుకే నేను ఎవరికీ కట్నం పెట్టనండి, ఎందుకంటే దేవుడు నాకు ఇవ్వలేదు భాగ్యం. ఎందుకంటే ఆ అలవాటు నాకు లేదు. పిలిస్తే వెళ్తాను. నేను పెట్టే కట్నం ఏంటంటే ప్రార్థనే. నేను పెట్టే కట్నం ఏంటి? ప్రార్థనే. అర్థమైందా? సరే, ఇప్పుడు నాకు చాలా ఏంటి ఎంత చాలా అవమానంగా ఉన్నారు వీళ్ళు అనుకున్నాను. మనసులో చాలా బాధపడ్డాను. తప్పు కదా. భోజనానికి దానికి సంబంధం ఏంది? 2 ముక్కలు వేస్తే ఏంటంట? 50 రూపాయలనంట. అది అలా లెక్కేసుకుంటే ఎన్ని ముక్కలు వేయాలా? 200కి ఎన్ని ముక్కలు వేయాలండి? 2 ముక్కలకి 50 రూపాయలు అయితే 8 వేయాలా? 8 వేయాలా? 8 ముక్కల 8 ముక్కల పర్లేదు ఆమెకి. ఆయన కూడా ఎంత గొప్పడు చూడండి. ఆ 50 రూపాయలు తీసేసి 50 రూపాయలు కాంతం ఎక్కడో చూసేసి అలా పెడుతున్నాడు. చచ్చి ఎంత అవమానమా! అంటే మనుషులు ఎలా ఉంటారని నాకు అర్థమైంది. అప్పుడు మనుషులు ఎలా ఉంటారని నాకు అర్థమవుతూ వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరీక్ష ఇది. ఎంతటి పరీక్ష అంటే, నేను ఒక వ్యక్తిని పరీక్షించినాను. రాత్రి సమయంలో ఒక వ్యక్తితో మాట్లాడితే ఎంత తెలివంటే, నేను ఒక్కదాన్నే కాదండి నేను అంతే చేశాను అంటది ఆ వ్యక్తి. నేను ఒక్కదాన్నే కాదండి నేను అంతే చేయగలిగాను అంటది. అంటే భేద విధవరాలు మనం చూస్తే తన జీవితంలో ఏం చేసింది చెప్పిన, తను ఒక్కదే కదా. 2 కాసులు ఎందుకు, 1 కాసు వేయచ్చు కదా దాంట్లో అండి. ఒక్కదే కదా. ఆ విధవరాల దగ్గర ఏమీ లేవు, 2 కాసులు తప్ప తనకు బ్రతుకు తెరివే లేదు. ఇక గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. 2 కాసులే తప్ప తనకిక బ్రతుకు తెరివే లేదు. 1 కాసు వేసి 1 కాసు దాచుకోవచ్చు కదా, ఒక్కదే కదా. లేదు. దేవుడికి ఏం చేయాలా? 2 కాసులు ఇవ్వాలా. వేసేసింది. ప్రభు ఏం చెప్తున్నాడు ఆమె గురించి? ఈమె తన జీవనమే
వేసేసింది. పరీక్ష చేసుకోవాలా, నేనేం చేస్తున్నాను, ఎలా ఉన్నాను. అలా ఎవరు చేయకండి. నేను ఒక్కదానే కదా, ఇదిగో 100 రూపాయలు, నేను ఒక్కదానే కదా 200. మీ 200 మీ దగ్గరే పెట్టుకోండి, మీ 500 మీ దగ్గరే పెట్టుకోండి, మీ 1000 రూపాయలు మీ దగ్గరే పెట్టుకోండి. అలా దేవుని మందిరానికి ఎవరు ఇవ్వకండి. దేవునికి ఏది చేసినా సంపూర్ణంగా మనం చేయాలా, మనస్ఫూర్తికంగా చేయాలా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుడు పరీక్షించాడు. వీళ్ళు చాలా మరి వెంటనే మాట్లాడేస్తారు. ఇన్ని దేనారాలకి 200 దేనారాలు, 200 వచ్చేసినాయి ఇక్కడ కదా. 200 దేనారాలు అంటే 200 ఉన్నాయి ఇక్కడ. ఈ 200 దేనారాలతో రొట్టెలు కొన్నా, 200 దేనారాలతో రొట్టెలు కొన్నా ఏమీ లేదు, వారికి మనం సరిపెట్టలేం కదా అంటాడు. అయితే నిజంగా మనం చూస్తే ఎంతోమంది జనం ఉన్నారంట. 5,000 మంది పురుషులను లెక్క పెట్టారు, కానీ స్త్రీలు పిల్లలు లెక్క పెట్టలేకపోయారు. అంత జనం ఉన్నారంట అక్కడ. ఎంతమంది పురుషులు ఉన్నారు? 5,000 మంది పురుషులనే లెక్క పెట్టారు. ఎందుకు లెక్కించగలిగారు వాళ్ళని? ఎక్కడున్నా పురుషుల సంఖ్య తక్కువ, స్త్రీల సంఖ్య ఎక్కువ. ఎక్కడో ఎందుకు మన మందిరంలో పురుషుల సంఖ్య తక్కువ, స్త్రీల మన మందిరంలో కదా, ఎక్కడైనా అంతే. ఎందుకంటే స్త్రీలు వస్తే సరిపోద్ది, పురుషులు రారు మందిరాలకి. అర్థమైందా? యెహోషువ అలా లేడు. నేను నా ఇంటి వారు, నేను వస్తాను, నా భార్య వస్తుంది, నా బిడ్డలు వస్తారు. ఎక్కడికి? మందిరానికి. అందుకే యెహోషువ కానాను దేశం చూడగలిగాడు. ఈరోజు నువ్వు కానాను దేశం చూడగలవా? పరలోకం పోగలవా? ప్రియమైన విశ్వాసి, దేవుడు పరీక్ష చేస్తున్నాడు. దేవుడు పరీక్షించినప్పుడు నువ్వేం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. నేనేమై ఉన్నాను, ఎలా ఉన్నాను, దేవునితో ఎలా నడుస్తున్నాను. అయ్యో ఆ పస్కా పండుగ లేక ఆ పస్కా బలి, ఆ ప్రభు యొక్క దేహాన్ని ఎలా తాగుతున్నాను, మనకు మనమే పరీక్షించుకోవాలంటే, ఎవరి కొరకు కాదు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అయితే అంతమంది జన్మున్నా కానీ ఎవరు నోరు మెదపలేదట. అయితే ఒక చిన్నవాడు లేచి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు అంటే చిన్నపిల్లవాడే. నా భావం ఏంటంటే బైబిల్లో రాయలేదు, కానీ చిన్నపిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండవా? అంటే అన్ని వేల మందిలో ఒకరిద్దరన్నా తెచ్చుకోరా? చెప్పండి. ఒక 100 మంది అన్నా తెచ్చుకోరా? ఎవరో మాట్లాడలే. ఎందుకంటే ఇది ఇచ్చేస్తే నా ఆకలి ఏమైపోతుంది, నాకే చాలదు, ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చున్నాను కదా, ఇది ఇచ్చేస్తే నా కడుపు నిండాలి కదా. నీ కడుపు నిండిన తర్వాతే ఇతరులకు ఇస్తావు, అంతే కదా. నిండిపోయిన తర్వాతే ఇతరులకు నిండకుండా ఇవ్వం. నిండకుండా ఇచ్చిందే గొప్ప. నీకు అర్థమైందా? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడట. నువ్వు తినేసి తృప్తి పడిన తర్వాత కాదు, మిగిలింది ఆ ధనవంతుడి ఇంటి దగ్గర రొట్టెలు తినేసేసంట ఆ బల్ల కింద కూడా పడిపోయంట. ఎగదగి తినేవాడు. ఎందుకంటే చాలినంత ఆహారం తన దగ్గర ఉంది. ఆ రొట్టె ముక్కలన్నీ ఎత్తేసుకుని ఏం చేసేవారంటే మరి పడేస్తారు కదా పని వాళ్ళు, అలా పడేసేవారు, బయట చెత్తలో పడేసేవారు. ఆ రొట్టె ముక్కలు ఏరుకుని తినేవాడంట లాజరు అనే దరిద్రుడు. ఆ ఎగదెగది తినేసేసి పడేసి కంటే మరి పడేయకముందే నువ్వు తినకుండానే ఆ బేదవాడికి పెట్టవచ్చు కదా. చివరిగా మనం చూస్తే బేదవాడు చనిపోయాడు, దేవుని అబ్రహాము రొమ్మున ఆనుకొనబడ్డాడు. ఎంతో భాగ్యవంతుడిగా కనబడుతున్నాడు దేవుని రాజ్యంలో. అయితే ధనవంతుడు చనిపోయాడు, అగ్నిగుండంలో యాతన పడుతున్నాడంట. చూసారా? ధనవంతుడు కూడా చనిపోయాడు, అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. పరీక్ష లేనివాడిగా చనిపోయాడు. ప్రియమైన విశ్వాసి, ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నావు. ఎంతమంది జనం లేరు అక్కడ? 5,000 మంది పురుషులంటే పిల్లలు స్త్రీలు ఎంతమంది లేరు అక్కడ? అంతమందిలో ఒక పిల్లవాడు లేచి ఏమన్నాడు? నా దగ్గర ఏమున్నాయి? ఆ పిల్లవాడు నిజంగా చూసారా? మనం అనుకోవచ్చు వీడికి ఏం తెలుసురా పిల్లోడికి 5 రొట్టెలు ఎంతమందికి పెడతారు అని వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. 5 రొట్టెలు ఎంతమందికి పెడతారు? ఆ పిల్లవాడు తినొచ్చు కదా. మనం ఇవ్వలేక? అర్థమైందా? మనము అంటే ఇవ్వలేక వాళ్ళు చేయరు, ఇతరులు కూడా చేయనివ్వరు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. మీకు అర్థమైందా? వారు చేయరు, ఇతరులను కూడా చేయనివ్వరు. దేవుని పిల్లలకు అటువంటి లక్షణములు తగినవి కావు.
వారందరూ ప్రభు దగ్గరికి వచ్చినారు, ప్రభు మాటలు విన్నారు. కానీ అంతమందిలో పిల్లవాడు మాత్రమే లేచినాడు. వాళ్ళు వినలేదా మాటలు? పిల్లవాడు మాత్రమే లేచి, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి అంటే, తర్వాత బైబిల్లో కట్ చేసినారు కానీ కొన్ని రాయలేదు. కానీ చరిత్ర చూస్తే వారి తల్లంట, నాయన నువ్వు మరి ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కదా, ఈ రొట్టెలు పట్టుకెళ్ళు, ఆకలేస్తుందని పెట్టిందంట. పిల్లలకి ఆకలేస్తుంది, మనమన్నా ఉండగలమేమో కానీ పిల్లలు, అలాంటి పిల్లోడు తన ఆకలి కూడా మర్చిపోయినాడంట. ఈ రొట్టెలు ఇచ్చేస్తే నాకు ఎక్కడి నుంచి వస్తాయని కూడా ఆలోచన చేయలేదట. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభువా, నా దగ్గర ఈ రొట్టెలు ఉన్నాయి, మా అమ్మ ఇచ్చింది, నేను తినలేదు, నేను ఇలాగే ఉంచాను, ఇదిగో ప్రభువా తీసుకో. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఆ రొట్టెలు పట్టుకురండి అన్నాడంట. చూచిన వారందరూ అనుకుంటున్నారు, అయ్యో చిన్నపిల్లడి దగ్గర రొట్టెలు చేసుకుంటున్నాడు, బాబు ఎంత ఆకలితో ఉంటాడు. చిన్నపిల్లడు ఎలా ఇచ్చాడు? హృదయపూర్వకంగా ఇచ్చాడు, మనపూర్వకంగా ఇచ్చాడు, బాధపడుతూ ఇవ్వలే, సంతోషంతో ఇచ్చాడు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నావా అని అడిగినప్పుడు ఎవరు మాట్లాడలే, కానీ చిన్నవాడు మాత్రం మాట్లాడినాడు. అందరూ అనుకుంటున్నారు, ఆ చిన్న పిల్లవాడి దగ్గర తీసుకున్నాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేస్తాడు? నాలంటోడైతే మీ మీద ఎడతాం ఎందుకు? నాలంటోడైతే ఏమనుకుంటాడో తెలుసా? ఆయన కూడా ప్రసంగం చేసి ఆకలేసి ఉంటుంది, ఆయన తినేస్తాడేమో అనుకుంటాడు కదా. యేసుప్రభు గారికి ఆకలి లేదా చెప్పండి? దేవుడికి ఆకలి వేయలేదా చెప్పరేంటండి? ఎందుకు ఆకలేసింది ఆయనకి? ఎందుకు ఆకలేసింది? మన వల్లే మనిషి కుమారుడిగా వచ్చి దేహం ధరించాడు కనుక దేహానికి ఆకలి ఉంటుంది. అయితే ఆత్మకు ఆకలి ఉండదు. కానీ దేహంతో వచ్చాడు కనుక ఆయనకు ఆకలేసింది. అందుకే అపవాదం వచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు కదా, మత్తయి సువార్త 4 రాస్తాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆకలేస్తుంది కదా. 40 దినాలు ఆయన ఎలా ఉన్నాడంటే ఉపవాసం ఉన్నాడట. ఉపవాసం ఉండి నా ప్రభు దగ్గరికి వచ్చి సాతానుడు శోధించినాడంట. ఎంత శోధనంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇదిగో ఈ రాళ్ళన్నీ రొట్టెలు అయిపోగాక అని చెప్పేసి రొట్టెలు చేసుకుని తినేయచ్చు కదా. రాళ్ళు రొట్టెలు అవుగాకంటే నువ్వు అయిపోతాయి, నువ్వు ఎందుకంటే నువ్వు మహాత్యం చేస్తావు. అయితే ప్రభు అక్కడ మాట మాట్లాడినాడు, రాళ్ళను రొట్టెలు చేయలేడా? కర్రను పాము చేయలేదా? ఈ రాళ్ళ ద్వారా సంతానాన్ని పుట్టిస్తాడన్నాడంట. అర్థమైందా? రాళ్ళ ద్వారా సంతానాన్నే, రాతి మీద రాయి ఒకటి కూడా ఉండదు ఒక దినానని చెప్పాడు ఆయన ప్రభు. అంటే ఎంత అద్భుతమైన మాటలు బైబిల్లో ఉంటాయంటే, దేవుడు ఏదైనా చేయగలడు. అందుకే ఆయన ఏమన్నారంటే, ఆయన ఆల్మైటీ గాడ్ అంటే సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేస్తాడు ఆయన. రాళ్ళను రొట్టెలు చేస్తాడు, రొట్టెలు రాళ్ళు చేస్తాడు, కర్రను పాము చేస్తాడు, ఇంకా చాలా ఉంటాయి, అది నాకు జ్ఞాపకం రావట్లే. అద్భుతాలు చేసే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈ అపవాదం వచ్చి అంటాడు, అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆకలిస్తే, సర్లే సాతానుడా నాకు బాగానే జ్ఞాపకం చేశావు, నేను తింటానని అన్నాడు ఆయన. అసలు సాతాను చెప్తే ఈయన తినడం ఏంటి? ప్రభు వెంటనే ఒక మాట చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమో జీవించడు. బ్రతికేది రొట్టె ద్వారా కాదట. దేని ద్వారా జీవిస్తాడు? వాక్యం దగ్గరికి వెళ్ళాడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా. అంటే దేవుని మాట ద్వారా బ్రతుకుతాడు. అసలు దేవుని మాటే లేకపోయింటే, దేవుని వాక్యమే లేకపోతే మానవునికి ఏమీ లేదు, బ్రతికే లేదు. వెంటనే అపవాది మాట్లాడలేకపోయాడు. నేను బ్రతకాలంటే దేవుని మాట ఉండాలా. అందుకంటాడు 119వ కీర్తన 50 వచనం, కంఠస్థం అవ్వాలా, నీ వాక్యము నన్ను బ్రతికించాను, నా బాధలు ఇదే నాకు నెమ్మది. బ్రతకాలంటే దేవుని యొక్క మాటలే. దేవుని మాటలు విన్నారు, అనేక మంది విన్నారు. అనేక మందిలో మరి లోబడింది ఎవరండి? చిన్నవాడు. ప్రభుకి ఇచ్చేసాడు. దాంట్లో ఒక రొట్టె కూడా దాచుకోలే. 5 రొట్టెలు ఇచ్చింది తన తల్లి, 5 రొట్టెలు ఇచ్చేసాడు. 2 చేపలు ఇచ్చింది. చేపలు అంటే కాల్చుకుని తింటారు వాళ్ళు, నంజు, రొట్టె చేప కాల్చుకొని
తింటారు. మేము కాలింగ్ ఫామ్ పోయినప్పుడు ఎక్కడంటే న్యూ జలపగురి అంటే రిటర్న్ జర్నీలో మరి మాకు ఎవరైనా పెడతారు, ఆ రోడ్డు పక్కనే కాల్ చేస్తున్నారు చేపలు, అలా వేసేసి ఏంటది ఆ ఎదురు బాతల మీద కాల్ చేస్తున్నారు చేపలు. అప్పటికే నోరు చప్పడి కొట్టేస్తుంది మాకు. ఎందుకంటే అక్కడ కూడా కాలింగ్ ఫామ్లో ఏంటంటే అది రొట్టెలు, అక్కడ కొంచెం రైస్ కొంచెం తేడా ఉంటుంది, అంటే ఎంతెంతలా ఉంటుంది, అది వండేవారు. కాలీఫ్లవర్ కర్రీస్ టైప్లో ఉండేది. అంటే ఎక్కువ మేమేమనుకున్నామంటే కాలింగ్ ఫామ్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ కాలీఫ్లవర్స్ ఎక్కువ పండుతాయేమో, అందుకే డైలీ కాలీఫ్లవర్ కూర ఉండేది అక్కడ. సరే ఆ చేపలు అయిన కొనుక్కుని తిన్నాం. కాల్చబడిన ఎప్పుడు తినలేదు అలానే తిండి. న్యూ జలపగురి స్టేషన్లో, అది వెస్ట్ బెంగాల్. ఆ చేపలు కాల్చుకుని, కాల్చబడిన చేపల్లో ఇంత రైస్ వేసాడు, తృప్తిగా తిన్నాం. బాగానే ఉన్నాయి, కాల్చబడిన చేపలు బాగున్నాయి. అగ్ని మీద కాల్చబడిన చేపలు మనం వండుకుంటాం. మనం ఏం చేస్తాం, పొయ్యి మీద పెట్టి అది చక్కగా అన్నీ కలిపి వండుకుంటాం. ఇది కాల్చబడిన చేపలు. సరే, రొట్టెలు కూడా కాల్చబడినవే, చేపలు కూడా కాల్చబడినవే. ఈ 5 రొట్టెలలో ఒక్కడి కూడా చిన్నపిల్లవాడు దాచుకోలేదు. ఆ చిన్నవాడు ప్రభుకి ఇచ్చేసాడు. ప్రభుకి ఇస్తే ప్రభు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి వాడిని ఏం చేసినాడంట, ఆశీర్వదించినాడు. శిష్యులు మరి గంపలు ఎక్కడ తెచ్చారో తెలియదు, గంపలు తెచ్చుకోమన్నాడు. 12 మంది శిష్యులను 12 గంపలు. ఎందుకంటే శిష్యులకు అసాధ్యమైన మాట అది. ఫిలిప్ అన్నాడు, 200 దేనారాలు యొక్క రొట్టెలు కొన్నా అరాకొరద సమృద్ధిగా వారికి భోజనమో దొరకదయ్యా. అలాంటి వారి యొక్క విశ్వాసాన్ని బలపరచుడు కొరకై రండి మీ గంపలు తెచ్చుకోండి, ఆస్వాదించి ప్రార్థన చేసి విరవడం ప్రారంభించాడు. గంప నిండుతుంది, రొట్టె తరగడం లేదు. మీకు అర్థమైందని చెప్పింది. గంప నిండుతుంది, రొట్టె తరగడం లేదు. పొద కాలుతుంది, పొద మాడిపోవటం లేదు. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో. రొట్టె విరవబడుతుంది కానీ రొట్టె సారేపతని ఊరిలో ఆ విధవరాలి ఇంటిలో పట్టెడి పిండి బుడ్డెడి నూనె, అంతే. పట్టెడి పిండి బుడ్డిలో కొంచెము నూనె. పిండి తీస్తుంది, రొట్టెలు కాల్చుకుంటుంది, పట్టెడి పిండి అలాగే ఉంటుంది. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గ్రహింప సాఖ్యము కానిది, గ్రహింప సాఖ్యము కానిది. దేవుని యొక్క మహాత్యం ఎంతో గొప్పది, ఎంత అద్భుతం అది. మనం సేవించుచున్న దేవుడు మహాత్యం గల దేవుడు. ఆయన సామాన్యుడు కాదు. ఆ దేవునికి సర్వం ఇచ్చేసినాడు చిన్నవాడు. ఆకలి మార్చుకుంటూ వచ్చాడు. నేను ఎలాగ తినాలా, అమ్మ ఇచ్చింది కదని ఆలోచన చేయలే, దేవుడికి ఇచ్చేసాడు. ఎంత పెంపకం, ఎంత మంచిదో చూడండి. తన తల్లి ఎంత అందంగా పెంచిందో చూడండి. చూసారా, ఇవ్వడమే నేర్పింది కానీ పుచ్చుకోవడమో నేర్పలేదు. మరి నీ బిడ్డలకు నేర్పించావా ఎప్పుడన్నా ఇలాంటి సంగతులు? ఇలాంటి ఆశ్చర్యకరమైన నేర్పించావా? నేర్పించే వారం ఉండాలి. మనకే నేర్పలేదు, మన బిడ్డలకు ఎలా నేర్పిస్తాం మనం? మనకి నేర్పుంటే బిడ్డలకు నేర్పిస్తాం. అర్థమైందా? అంటే తల్లి కూడా గొప్ప విశ్వాసి కాబట్టి ఆ యొక్క కొడుకు ఏం చేశాడు, దాచుకోకుండా ప్రభుకి ఇచ్చినాడు. అక్కడ అద్భుతాలు చేసిన 5 రొట్టెలు 2 చేపలే అద్భుతాలు చేశాయి. 5 రొట్టెలు 2 చేపలే. రొట్టె విరవబడుతుంది, గంప నిండుతుంది. వీళ్ళందరూ 100 మంది 50 మంది పంతులుగా మనం కూర్చుంటాం కదా ప్రేమ విందు రోజున, అలా కూర్చోబెట్టారు. ఇది దేవుడు పెట్టిన క్రమం ఇది. ఇప్పుడు అన్ని బబ్బిశిష్టాలు వచ్చేసాయి, అఫీషియల్ ఇలా పెట్టుకుని మందిరాల్లో కూడా, అంటే లేట్ అయిపోతుందని. అసలే దైవభక్తి అంటే అది క్రమం. అంటే పచ్చికలో కూర్చోబెట్టాడు, వాళ్ళు గడ్డి మీద కూర్చోబెట్టాడు, పంతులుగా కూర్చున్నాడు. వారు గడ్డి మీదే కూర్చున్నారు. మన చాప లేకపోతే కూర్చోలేం కదండి. ఏం కావాలా భోజనం చేయడానికి? చాప కావాలా. చాప లేకపోతే కూర్చోలేమా? ఇదైతే లేదా మనలో? వారు ఎక్కడ కూర్చున్నారు? గడ్డిలో కూర్చున్నారు. పచ్చిగడ్డిలో కూర్చున్నారు. వాళ్ళు గడ్డిలో కూర్చుని భోజనం చేసినారు.
శిష్యులు చెప్పినాడు, వడ్డించండి. అన్ని వేల మందికి ఆప్టింగ్ లేకుండా ఇరుస్తున్నాడంటే ఎంత వర్క్ చేశాడో చూడండి ఆయన. 5,000 మంది పురుషులు లెక్క పెట్టారు, స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు అసలు లెక్కలేదు. ఇంకా అంతమందికి రొట్టె ఇరవాలంటే ఆయన చెయ్య ఎంత వర్క్ చేసిందో చూడండి. ఈయన సమస్తమును బాగా చేసే దేవుడైన, అర్థమైందా? ఆయన చేతులు ఆశ్చర్యకరమైన, ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేసేది. ఎక్కువ పని చేసేది కుడి చేయ ఎడం చేయ, కుడి చేయ సాహసం చేసింది. ఎంతమందికి? 5,000 మంది పురుషులే కాక పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అయ్యో లెక్క లేనంత జనాంగము వారు తినేసినారంట. ఎలా తిన్నారో? తృప్తిగా తిన్నారు. 5 రొట్టెలు ఇచ్చిన పిల్లవాడు కూడా తృప్తిగా తిన్నాడు. బహుశా నేను అనుకుంటాను 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ బిడ్డ తినుంటే గనక ఆ బిడ్డకు తృప్తి ఉండేది కాదు, ఆ బిడ్డకు తృప్తి ఉండేది కాదేమో. అయితే ఇప్పుడు ప్రభు ద్వారా దాన్ని తీసుకున్నాడు కదా, ప్రభుకి ఇచ్చి ఏం చేసినాడు? మరలా తీసుకున్నాడు. పాడతాం మనం. ఏం పాట? ఏ పాట పాడతామండి మనం? పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఏవిని ఈ భువి యందు. పాడినాం. దానికి అర్థం ఉందా ఆ పాటకి? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? మంచిగా పాడినావు. ప్రభువా, ఈ లోకంలో ప్రతి శ్రేష్టమని ఇవి నీ ద్వారానే పొందాను. కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు పొందినది? ఆలోచన చేసావా? ప్రతి శ్రేష్ట ఏవిని, ఏ పరిస్థితిలోంచి దేవుడు నీకు అలాంటి పొందుతూ వచ్చావు? గాలి తుఫానులలో నుండి వాచితిని, గాలి తుఫానులలో నుండి వాచితి, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే దుర్గం బయటివి. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సహోదరి సహోదరుడా, పొందినావు. గాలి తుఫానులు, గాలి అంటే కష్టాలు, తుఫాన్ అంటే కన్నీరు, అంటే కొన్ని శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా వెళ్ళిపోయినప్పుడు దేవుని రెక్కలతో నిన్ను కప్పునాడు, దేవుని రెక్కల కింద నిన్ను తెచ్చినాడు, దేవుని ఆశ్రయము తెచ్చినాడు, దేవుని యొక్క బండ సందులో నిన్ను పెట్టినాడు, నీ అపవిత్రత పోగొట్టాడు, దేవుని ఆలయాన్ని నీకు ఇచ్చాడు. అంతా దేవుడు చేసినాడు. ఒకనాడు నీకు ఉద్యోగం లేదు, నాడు ఉద్యోగం ఇచ్చినాడు. ఒకనాడు నీకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చినాడు. ఒకనాడు నీకు భార్య లేదు, భార్యని ఇచ్చినాడు. ఒకనాడు భర్త లేడు, భర్తని ఇచ్చినాడు. ఒకనాడు బిడ్డలు లేరు, బిడ్డలను ఇచ్చినాడు. అయ్యో, సమస్తము దేవుడు నీకు ఇచ్చినాడే. సమస్తము పొందుతున్నావు, మరి దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఆ చిన్న పిల్లవాడు నిజంగా మనం చూస్తే తృప్తి పడ్డాడంట అక్కడ. తానే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. చూడండి, యోహాను సువార్త చదవండి, ఆ మాట చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. ఇష్టమైనంత మట్టుకు. ఎలా వడ్డించినారంటండి? వారికి ఎంత ఇష్టమో ఇంకా 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 ఇష్టమైనంత మట్టుకు, ఇష్టమైనంత తిన్నారు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. వారు తృప్తిగా తిన్న తర్వాత అర్ధాకలతో దేవుడు పెట్టలే, అర్ధాకలతో దేవుడు ఉంచాడు. నిజంగా ఆ చిన్న పిల్లవాడు, అతనితో పాటు అక్కడికి వచ్చిన వారందరూ కూడా, నిజంగా తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా వారి యొక్క దాచుకున్నారేమో, బహుశా వారు తృప్తిగా తినుండరేమో. అయితే దేవుడు పెట్టినాడు గనక, దేవుడు వారిని ఆస్వాదించినాడు గనక, దేవుడు వారిని క్షమించినాడు గనక వారందరూ ఎలా తిన్నారంట? తృప్తి అంటే అర్థం ఏంటి? చాలు. తృప్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? చాలు. చాలు అనే వరకు, పైగా ఇష్టమైనంత మట్టుకు, ఎంత ఇష్టమో అంత తినేసినారు. అర్థమైందా? అంతే కదా, మనం భోజనం చేసినప్పుడు మనకి ఎంత ఇష్టమో అంతకన్నా మించి తింటే ఏమవుతుంది? వాంటింగ్స్ పట్టుకుంటే వాంటింగ్స్ అవుతాయి అన్నమాట. పీకి దాకా అంటారు, పీకి దాకా అంటారు. అంటే అది పొట్టదాకా ఆగల, కానీ పీకి దాకా ఏం చేయాలా? పీకి దాకా
తినకూడదు పీకి దాకా. నేను తిన్నాను అలా పీకి దాకా బెరాగాలో, చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు నాకు తెలియదు. పీకి దాకా తింటే ఏమైందంటే రాజన్న ఓ పక్కన పట్టుకున్నాడు, భీమరాజు అన్న ఓ పక్కన పట్టుకున్నాడు నన్ను. ఎందుకంటే ఏదో ఏదో పూనకం వచ్చి ఊగుతాడు చూడ, నడవలేకపోతున్నాను అనమాట చిన్నపిల్లలు. ఎందుకంటే మాకు ఆ దినాల్లో ఏమున్నాయండి, ఇప్పుడంటే ఎంత ఉన్నాం కానీ చిన్నపిల్ల ఎంత పిల్లల్ని. ఆ దినాల్లో ఏమున్నాయి, సైకిల్ కూడా లేవు మాకు. సైకిల్ లేకపోతే ఇంక బళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సైకిల్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం బెరాకాకు రైల్వే స్టేషన్ కాడ. ఈరోజు దేవునికి బండి ఇచ్చినా కానీ లేట్ అయిపోతున్నాం. ఈరోజు సైకిల్ ఇచ్చినా లేట్ అయిపోతున్నాం. ఈరోజు నీకు కారు ఇచ్చినా లేట్ అయిపోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎక్కడ ఆ దినాల్లో చాలా మంచివండి. అప్పుడు ఉండే దైవజనుడు చాలా మంచివాడు, సుందర్ సింగ్ గారు. చాలా గొప్ప సేవ చేసినాడు ఆయన. ఆది ప్రేమ విడిచిపెట్టేది ఆయనే రాశాడు పాట. అది కృపా కనికరం గల దేవమా ఆయనే రాశాడు ఆ పాట. భక్సింగ్ గారి బర్త్డే రోజుని కాన్వకేషన్ జరుగుతుంటే ఆయన అన్నాడంట, తెల్లవారితే ఆయన బర్త్డే, భక్సింగ్ గారి బర్త్డే, ఈ రాత్రి పిలిచి నా కుమారుడు సుందర్ సింగ్ నా కొరకు ఏదైనా పాట రాస్తావా అన్నాడట. ఇప్పుడు తెల్లవారి పాట చేయాలా, ఈ రాత్రి చెప్పాడు. ఏదైనా ఒక 4 రోజుల ముందు చెప్తే ఏదైనా రాస్తారు కదా. ఆయన ఎంత ప్రార్థన చేసి భక్సింగ్ అని చెప్పాడు. అప్పటిదాకా మీటింగ్లో అలసిపోయారు వాళ్ళు, మళ్ళా అలసిపోయినారు. మనం అలసిపోయి మీటింగ్ అన్నీ చక్కబెట్టుకున్న సరే ఎంత అవుతుంది, మీటింగ్లు పెట్టుకున్నప్పుడు దాదాపుగా 12 అవుద్ది. అలసిపోయినప్పుడు పడుకోవాలా, పడుకోకుండా 2 గంటలు కూడా పడుకోకుండా ఏం చేయాలా, ఈయన పాట రాయాలా. రాత్రి ప్రార్థన చేసి రాశాడంట. తెల్లారి జిరక్షలు దించారు, అందరికీ పంచిపెట్టి పాడుతుంటే వెంటనే భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. వెరీ గుడ్ సుందర్ సింగ్, దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చినాడని బ్లెస్సింగ్ ఇచ్చినాడంట భక్సింగ్ గారు ఆయనకి. మీకు అర్థమైందా? మంచి వండర్ఫుల్ సాంగ్ అది. కృపా కనికరం గల ఆయన భౌతిక దేహం ఎక్కడే ఉంది, ఇక్కడనే ఉంది, మన సమాధి ఇక్కడే ఉంది, ఇదే మందిరంలో. మందిరాల్లో భౌతిక దేహాలు పెట్టకూడదు కానీ పెట్టారంతే. నిజంగా గొప్ప సేవ చేసినాడు. నా దినాల్లో ఆ ప్రేమ లాంటిది. అమూల్య రక్తము ద్వారా లేలేమో సోదరి సమయానుకూలంగా పాటలు రాసేవాడైనా. ఎలాంటి సమయం తెలుసా? కాన్వకేషన్లో, మీకు తెలుసు కాన్వకేషన్కి వచ్చే వాళ్ళందరికీ తెలుసు, నేను కూడా వెళ్ళాను కనుక నాకు తెలుసు, నా అనుభవంలో నేను చూసినాను. కాన్వకేషన్లో ఏకుజాను ప్రార్థన పెట్టాలా, వెళ్ళి ఇలా చేతితో లేపరు, లేకంటే లేపరు, చెయ్యి అసలు టచ్ చేయకూడదు ఎవరిని కూడా, పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ టచ్ చేయకూడదు. ఏం చేయాలా? టచ్ చేయకుండా ఉండాలంటే లేపాలా. హార్మోనియం తీసుకొని కంజరీలు తీసుకొని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ పాటల శబ్దానికి పడుకున్న వాళ్ళే లేచిపోయేవారు. లేచి ఇంకెవరైనా సోమరులు ఉంటే లేపేవారు మాట, లేకండి. లేచి ఏలేం చేసేవారంట, నిద్రభారం చాలక మోకాల మీద ప్రార్థన చేసేవారంట. మోకాల మీద ప్రార్థన కదా వాళ్ళు చేసేది, నిద్రపోయేవారు. చూసి ఈయనేమనుకునేవాడంటే, బాబు ఎంత ప్రార్థన చేస్తున్నాడండి, కుటుంబ ప్రార్థన టైం అయిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాడు వాడు. చూసినాడంట సుందర్ సింగ్ గారు ఇదంతా కూడా. లేదు వీళ్ళకి ఒక పాట ద్వారా బుద్ధి చెప్పాలని ఒక పాట రాసినాడు అనమాట. లేలెమ్మో సోదారి సోదారుడా వేలాయేసుని సేవింపను, ఏలా ముఖములింక నేలా మోపి కాలాయాపన చేతోరెందుకయ్యో, ఏలా ముఖములింక నేలా మోపి కాలాయాపన చేతోరెందుకయ్యో, కాలా విలువ నెరిగి సాగిరండి, కాలా విలువ నెరిగి. అలాంటి దైవజనులు చాలా భారంతో సేవ చేసినారు, భారంతో రాసేవారు వాళ్ళు. ఆ ప్రేమ అక్కడ ఉండేది. ఆ ప్రేమను బట్టే మేము ఎంతో ప్రయాసపడేది. నేను చాలా ధన్యునండి, ఆయన దగ్గర పెంచబడము, ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. సమయానుకూలంగా పాటలు రాసేవాడు ఆయన. దేవుడు గొప్పగా ఇచ్చించాడు, గొప్ప దైవజనుడు. ఆ దైవజనులు ఇప్పుడు లేరండి. ఇప్పుడు ఉన్నదంతా కూడా మామూలు దైవజనులు వీళ్ళందరూ, ప్రేమ లేని దైవజనులు. స్వార్థం ఉండేది కాదు, అసూయ ఉండేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. కొట్టేవాడు కూడా, కొట్టేవాడు, మాట వినకపోతే కొట్టేవాడు కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాల్లో దేవుడు మనకన్నీ ఇచ్చాడు, అంతను సమకూర్చిపెట్టాడు. ఎందుకు నువ్వు సాగలేకపోతున్నావు? ఎందుకు మందిరాన్ని విడిచిపెడుతున్నావు? ఎందుకు దేవుని ప్రేమ విడిచిపెడుతున్నావు? ఆయన రక్తం ద్వారా కడుగుబడుతూ వచ్చావు, దేవునికి ఎందుకు దూరం అవుతున్నావు? మన ముందున్న దైవజనులు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు.
ప్రియమైన దేవుని అలాంటి సమయాల్లో నిజముగా మరి వీళ్ళందరూ కూడా నా భావం ఏంటంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. చిన్నప్పుడే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. నడక నేర్చుకున్నాం, నడిచాం, సాగాం. ఆ బెరాకా నుంచి ఎక్కడ ఇంటి దాకా వచ్చినా కానీ ఈ పేకల నిండా తిన్నది అరగలే. ఆ చిన్న వంతెనం అని ఉండేది, ఇప్పుడు తీసేసి, అప్పుడు మెట్ల వంతెనం ఉండేది తీసేసి ఇప్పుడు మామూలుగా వేసిన. అక్కడికి వచ్చాక ఒరే రత్నం ఎందుకురా పీకి దాకా, నాకు తెలియదు కదా పీకి దాకా తినకూడదని. దేవుడు ఎందుకో ఆ సోదరుడు రాజును ప్రార్థన చేశాడు, ప్రభా వీడిని మేము భరించలేకపోతున్నాం, వాడు చాలా నీరసంగా ఉన్నాడు, నీ వీక్ అయిపోయాను అంటే కొంత ఎందుకో కడుపులో ఆందోళన, కక్కబడ్డాను అనమాట. అప్పుడు రిలాక్స్ అయిపోయింది. ఇంకా చక్కగా నడిచినాం. ఆ దినం మొదలుకున్నప్పుడు నాకు అర్థమైంది పీక దాకా తినకూడదు, తృప్తిగానే ఏం చేయాలా తినాలి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎంతైతే తినగలరో అంత తింటూ వచ్చారు, సమృద్ధిగా తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంట, ప్రభు చెప్పినాడంట, తినేసి మళ్ళీ చెప్పినాను కదా ఏమవుతుంది, ఎక్కువైపోయినాడు ఏమవుతుందంటే ఎగాదిగా తింటూ ఉంటాడు. తక్కువైనాడు ఏం చేస్తాడు, ఒక్క అన్నం మీద కూడా కింద పడకుండా తింటాడు. దేవుడు మళ్ళీ మొక్కలు ఎత్తమన్నాడంట. ఎన్ని మొక్కలు వచ్చినాయంట, ఎన్ని గంపలు వచ్చాయి, 12 గంపలు మిగిలిపోయాయి. శిష్యులు చెప్పినాడు, తీసుకోండి ఒక్కొక్కరు ఒక గంప తీసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు ఫిలిప్పు, ఎంతమందికి ఆహారం ఎలా పెడతాము, 200 దేనారాల యొక్క రొట్టెలు తెచ్చినా చాలదు, మిగిలేయ్యా తినండి. 12 గంపలు, 12 మంది శిష్యులకు ఎన్ని గంపలు ఇచ్చినాడు, గంప తినేస్తారు వాళ్ళు. గంప తింటే నాకులా కక్కోవాలా. ఆశ్చర్యమైంది వాళ్ళకి. అందుకే నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులను తెరువము అన్నాడు భక్తుడు. ఆశ్చర్యం వేసింది వాళ్ళకి, అద్భుతాలు చూశారు. అయ్యా ఎంత మేము తినగలమా. వారి విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. ఈరోజు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు పరీక్షించుకోవా, నువ్వు ఇంకా విశ్వాసగా ఉన్నావా, అవిశ్వాసగా ఉన్నావా, ఈ లోకం కావాలా, దేవుడు కావాలా. రాత్రికాల సమయం ధ్యానం చేస్తాం. సౌలు రాజు రాజ్యాన్ని ప్రేమించాడు కానీ దేవుని ప్రేమించలే. అసలు రాజ్యం ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చాడు. రాజ్యం ఇచ్చిన దేవుని ప్రేమించాలా, అంతేగాని రాజ్యాన్ని ప్రేమించకూడదు. అయితే దావీదైతే దేన్ని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అందుకే దావీదు సదాకాలం వరదిల్లాడు, సౌలు నీరసిల్లాడు. సౌలు కుటుంబం డెలిట్ అయిపోయింది, అంతే, ఇంకా లేదు సౌలు కుటుంబం. దావీదు కుటుంబం ఏం చేసిందంట, వర్ధిల్లుతూ వచ్చింది. ప్రభువుల దగ్గరికి వస్తున్నావు ప్రియమని విశ్వాసి, ఆ చిన్న బిడ్డ వలె సమర్పణ నీకుందా, దాచుకోలేదు, బయట పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ మేలు పొందుతూ వచ్చారు, వచ్చిన వారందరూ తృప్తిగా తింటూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఆకలి వెళ్ళే, శిష్యుల దగ్గరే ఏమీ లేదు, శిష్యులకే ఆ విశ్వాసం లేదు. అందుకని అటు తీసుకోవయ్యా గంప ఎక్కడ తింటాడండి, గంపలో సగం తింటే గొప్పే, సగం కూడా తింటే పావంతి తింటే గొప్పే. గంప అంటే తక్కువ ఉంటుందా అమ్మా, గంప అంటే తక్కువ ఉంటుందా, తినగలడా. అదే దేవునికి మహిమ, అర్థమైందా. ఎప్పుడైతే కొంచెంలో నమ్మకంగా ఉన్నావో నీకు గంపలు దేవుడు మిగిలిస్తాడు. ఇంకా నీలో అవిశ్వాసం ఉంటే గంపలు ఉండవు. నీవు విశ్వాసం ఉంటే దేవుడు నీకు గంపలే ఇస్తాడంట, గంపలే. వారి విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. వారు ఏమంటారని పరీక్షించాడు. వారు ఇంకా మాట్లాడలేకపోయారు. ఈ సందర్భాలని చూసి అక్కడ వచ్చిన ప్రజలందరూ అంటారంట, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండవా. ఏమని అడుగుతున్నారు ఆయన్ని, నువ్వు రాజుగా మాకుండు, మాకు కింగ్ కావాలా, మాకు రాజు కావాలా. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మాకు ఏ న్యాయాధిపతి లేడు, మాకు ఎవరు కావాలా, రాజు కావాలని అడిగారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు అంటారు, ఇప్పుడు యేసు ప్రభుని ఏమంటారు, నువ్వు మాకు ఎలా ఉండాలా, రాజుగా ఉండాలంటారు. ఇంకా గ్రహింపు లేని సంగతి వాళ్ళకి. అంటే రొట్టెలు తృప్తిగా తిన్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి అర్థమైతే వచ్చింది, మాకు రాజు కావాలి, నువ్వు రాజు ఉంటే సరిపోతుంది. ఎందుకని రాజుగా ఉండమన్నారు మీరు చెప్పండి. రాజుగా ఎందుకు ఉండమన్నారు, రాజు ఏం చేస్తాడు, పాలన చేస్తాడు కదా. అంటే ఈయన పాలనలో మాకు ఆకలేదు, ఈయన పాలనలో మాకేమేదో చెప్పండి,
ఆకలేదు. నిజంగా ఈ పాలనలు చూస్తే, ఈనాటి పాలనలు చూస్తే రాజకీయాలు కాదు కానీ చదువుకున్న పిల్లల కాడ నుంచి అందరూ బాధపడుతున్నారు. గత పాలనలో చూస్తే ఏమొచ్చింది, మాకు చక్కగా అవి పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి, వసతి దేవుళ్ళు పడుతున్నాయి, అమ్మ ఒళ్ళు పడుతున్నాయి, ఎంతో సంతోషంగా ఉండేవారు. అంటే ఆ పాలన మాకు కావాలి. ఎన్నుకుంటారు కదా, ఎవరి పాలన బాగుంటే ఆ పాలన ఎన్నుకుంటారు. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అయితే యేసుప్రభు వారి పాలన బాగుంది. అక్కడ ఎలాంటి పాలన ఇది? ఈయన పరిపాలన చేస్తే ఇంకా అసలే భోజనానికి కరువే లేదు. చూడండి వీళ్ళు ఎలా ఆలోచించారు భోజనానికి. అందుకన్నాడు, మీరందరూ నన్ను ప్రేమించగలరు కానీ నేను పెట్టే రొట్టెల కోసమే మరో చోట రాస్తాడు అన్నమాట. అయితే వాళ్ళకి అర్థం కాలేదు. ఆల్రెడీ ఆయన ఎవరండి? అయినా రాజే, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన రాజన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈ సంగతి చూస్తున్నారు. భోజనం పెట్టాడు కదా, ఈయన ఉంటే చాలు, మాకు ఈయన పరిపాలన ఉంటే చాలు. ఆ పరిపాలన, కైసరి పరిపాలన మాకు వద్దు, ఆ పరిపాలన మాకు వద్దు, నీ పరిపాలన మాకు కావాలా. ఆయన ఆల్రెడీ పరిపాలన చేసే దేవుడే. అందుకే అంటాడు, పాడతాం కదా, సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వ ప్రధానుండావు నీవే, నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను, నీవే శిరోమణివి ప్రభో, ఆర్భాటించి స్తుతించేదాను, నీవే శిరోమణివి ప్రభో, ఆర్భాటించి స్తుతించేదాను. తీయండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుద్ధకాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఈనాడు ప్రభుత్వాలు గమనించాలా, ఈనాడు ప్రజలు గమనించాలా. ఎలాంటిది గమనించాలా? ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆ రాజు లేకపోతే ఈనాడు ఈ ప్రభుత్వాలు ఉండేవి కావు, ఈనాడు ఈ ప్రజలు ఉండేవారు కాదు. అర్థమైందా? ఈనాడు క్రైస్తవుడు అంటే చాలా చులకనైపోయిందండి. క్రైస్తవుడు అంటే అందరికీ చాలా చులకన. ఒక ఏరియాలో నేను చూసినాను, మీరు క్రైస్తవులా, మీకు ఇల్లు లేదు. వీడి క్రైస్తవుడా, సీఎంగా ఉండడానికి వీలు లేదు. అర్థమైందా? ఎంత పాపమో, ఎంత అవివేకమో. అసలు క్రైస్తవుడే లేకపోయి ఉంటే గనక, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు లేకపోయి ఉంటే గనక ఈరోజు ఈ ప్రపంచం ఉండేది కాదు. దేవుడు ఇచ్చాడండి. ఈరోజు నువ్వు పరిపాలన చేస్తున్నావు అంటే, ఈరోజు పాలన చేస్తున్నారంటే, ప్రపంచమంతా బ్రతుకుతున్నారంటే యేసు ప్రభువే. ఏమిచ్చినాడు? ప్రపంచాలు నిర్మించాడు. అది మర్చిపోయారు. అర్థమైందా? వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఏమంటున్నారండి వీళ్ళు? ఏమంటున్నారు? రాజుగా ఉండండి, మీరు మాకు రాజు బలవంతం చేశారంట. చదవండి, మీకు అర్థమవుతుంది. బలవంతం పెట్టారంట ప్రభువును. ఆల్రెడీ ఆయన గురించి ఏం రాశాడు బైబిల్లో? కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన శ్రీమంతుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని చెప్తే వారికి గ్రహింపలేదు. ఈ లోక పాలనలు కానీ, ఈ లోక అధికారాలు కానీ, ఈ లోక రాజ్యాలు కానీ ఏవి కూడా ఉండవు. ఒకానొక దినాన్న దేవుడు ఇంకా సమయం ఇచ్చినాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, పరీక్ష చేసుకోవాలా. అసలే దేవుడే లేకపోతే, క్రైస్తవుల దేవుడే లేకపోయి ఉంటే కనుక ఈనాడు ప్రపంచమే ఉండేదా? ఉండేది కాదు. అది జరిగితే చాలు. దేవుడు అన్నవాడు ఒక్కటే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారైన ప్రపంచాలు నిర్మించాడు, సృష్టిని కలిగజేశాడు. ఆకాశం, భూమి, సముద్రం, జలధారులు, మానవ జాతిని కూడా. ఓ మనుషుడా, ఆలోచన చేయి. ఎలాంటి ఆలోచన? నేల మంటితో నేను నిర్మాణం చేసి నీకు జీవం పోశాడు ఆయన. ఈనాడు నీ చర్మము నలుపు, నీ చర్మం నుంచి ఏమొస్తుంది? మట్టే వస్తుంది. ఇది ఎవరు చేశారు? యేసుప్రభువే చేశాడు. ఆయనకే సాధ్యం అది. ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేకపోతే నీకు బ్రతికే లేదయ్యా.
నువ్వు పైని చూడకు. ఏదో దేవుడు పెడతాడని దేవుని ఆశ్రయించకు. దేవుడు ఏదో ఇస్తాడని దేవుని దగ్గర రాకు. ఏమీ ఇవ్వకపోయినా, ఆయన ఏ మేలు చేయకపోయినా కానీ ఏం చేయాలా? మేలు అనిపిస్తే దేవుడు, మేలు లేకపోతే దేవుడు కాదా? యోబు అన్నాడు, ఆయన ఎలాంటోడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అలాంటి యోబు భార్య వచ్చి, ఇంకెందుకయ్యా నువ్వు నష్టపోయావు, అంతా పోగొట్టుకున్నావు, నీ బిడ్డలు చచ్చారు. ఎంతమంది బిడ్డలు చచ్చినారు? ఎంతమంది? బాధ మరి, కడుపును పుట్టారు కదా, 10 మంది చచ్చారు. చూస్తే నేను రోగి అయిపోయావు, రేపు మొప్పు చచ్చిలాగున్నావు. చచ్చే ముందు దేవుని దూషించి అప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకో. అలా మాట్లాడుకో. దేవుని వల్ల మేలు అనిపించా, కీడు అనువింప తగదా? అర్థమైందా? దేవుడు మేలు చేసినాడు, కీడు వచ్చిందని దేవుని విడిచిపెడతావా? దూరం అయిపోతావా? విసర్జిస్తావా? అర్థమైందా? విసర్జించుకో. శ్రమలో మేలుకే ఈరోజు నువ్వు నిలబడ్డావంటే, ఈరోజు ఎలా ఉన్నావంటే అది దేవుని కృప కాదా? ఆ చిన్న బిడ్డ ఇచ్చిన ఆశీర్వాదము, ఆ చిన్న బిడ్డ ఇచ్చిన రొట్టెలు అన్ని వేల మందికి ఆశీర్వదించబడ్డాయి. శిష్యుల యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఆ వచ్చిన జనమందరూ కూడా ఆయన రాజుగా ఉండమని బలవంతం చేశారు. ఇప్పుడు ఆ రాజు దగ్గర నువ్వు వెళ్తున్నావు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అంటే ఆ రాజు మరలా మాకు ఈ లోక సంబంధమైన రాజుగా ఉండమంటారు. ఆయన ఆ సర్వభౌమాధికారము కలిగినవాడు, ప్రపంచానికే రాజు. అక్కడ ఆ గ్రామానికే కాదు, ఏ గ్రామమో, తిబిరియా గలిలయ ప్రాంతాలకే కాదు, ప్రపంచానికే రాజు. అయిన ప్రభు బల దగ్గరికి వెళ్ళే ముందు ఇట్టి గ్రహింపు వెళ్ళాలి. ఇట్టి గ్రహింపు దేని ద్వారా? దేవుడేదో కార్యం చేస్తాడు, దేవుడేదో రోగం తగ్గిస్తాడు, దేవుడేదో ఇస్తాడు అన్న ఆశతో దేవుని దగ్గర నువ్వు రాకు. ఏమి ఇవ్వకపోయినా, దేవుడు నీకు ఏమి చేయకపోయినా దేవుని మందిరానికి రా. తప్పనిసరిగా నువ్వు అడగొద్దు. నువ్వు అడగకుండానే నీకు తెలుసు నీకేం కావాలో, ఏమి ఇవ్వాలో. ఎవరికి? తన పిల్లలకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. వాళ్ళు అడిగారా? అయ్యా మాకు భోజనం పెట్టని అడిగారు? వాళ్ళు అడిగారు? ఎవరైనా? రొట్టెలు ఇచ్చిన చిన్నపిల్లడు అడిగాడా? అడగలే. అడగకుండానే దేవుడు వారికి ఏం పెట్టినాడు? భోజనం పెట్టినాడు. ఎందుకంటే దేవుడు వారికి ఆకలితో ఉన్నారని దేవుడికి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాగున్నావో నీ హృదయ ఆంతర్యము దేవుడికి తెలుసు అంట. హృదయ ఆంతర్యమో దేవుడికి తెలుసు. కనుక ఇట్టి సమర్పణ నీకుందా? ఇట్టి ఆలోచన నీకుందా? ఇట్టి త్యాగం నీకుందా? అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు మౌనంగా ఉన్నారు, మాట్లాడలేకపోతూ వచ్చారు. చిన్న బిడ్డ లేచాడు. ఎంత గొప్ప చేయబడ్డాడండి. దేవుడు ఎంత దీవించుంటాడు, ఎంత మెచ్చుకొని ఉంటాడు. ప్రభు చేత దీవించిన బడినవాడు ఆ చిన్నవాడు. అందుకే ఎక్కడ చూసిన చిన్నవాడాలే, చిన్నదానాలే. లేలెమ్మో సోదరి సోదారుడా, వేలాయేసును సేవింపాను. జాగ్రత్త. ఇక్కడి నుంచి ఆయన తీర్మానం చేసుకో. దేవుడిని విమోచించాడు, రాజు పరిపాలన చేస్తాడు. దేవుడు రాజు అన్నాడు. దేవుని పిల్లలు కూడా ఎవరు చెప్పండి? రాజులే. మీరు రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డారు. రాజు ఏం చేస్తున్నాడు? పరిపాలన. నువ్వు దేని మీద పరిపాలన చేయాలా? పాపం మీద, స్వయం మీద, సాతాను మీద నువ్వు ఏలుబడి చేయాలా. అంతేగాని పాపాన్ని నిన్ను ఏలనివ్వకూడదు. పాపాన్ని నువ్వేలాలి, కానీ పాపాన్ని ఏ ఒక్క చిన్న పొరపాటున్నా మన జీవితం పతనం అయిపోతుంది. ఎదుగుదల ఉండదండి. ఎదుగుదల ఉండదు. నేను రక్షించబడ్డాను అనుకుంటావు, అంతే. సంసోను ఎలాగన్నాడు? నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు. తన జీవితం ఏమైంది? కళ్ళు లేని కబోదుగా తిరగలి విసురువాడైపోయాడు. ఎంత దౌర్భాగ్యమనే జీవితం. ఒకడు మేకపిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చినవాడు, 300 నక్కలు పట్టుకుని ఫిలిస్తీన్ల చేతులు తగలబెట్టినవాడు, 30 మంది ఫిలిస్తీన్లను చంపినవాడు, ద్వారబంధకములు ఓడగొట్టినవాడు, అంతటి మహాయోధుడు ఏమయ్యాడు? కళ్ళు లేని కబోదైపోయాడు. కారణం ఏంటి? తన వివేకమైన స్థితి, తన అజ్ఞానము అలా పాడు చేసింది. ఒకవేళ ఇంకా అజ్ఞానంలో ఉన్నావా, అవివేకంలో ఉన్నావా, ఇక నుంచైనా యేసుక్రీస్తు నీకు రాజుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. ఆయన రాజు. ఆయన ఆశ్రయించే వారందరూ కూడా రాజులే. రాజుల సంతానం మనం పరిపాలన చేయాలా. దేవుని బల దగ్గరికి వెళ్ళి ముందు పరీక్షించుకో. ఏమని? నేను పాపం మీద, స్వయం మీద, సాతాను మీద పరిపాలన చేస్తున్నానా లేదా? కాబట్టి ప్రతి మనుషుడు
మీకు పరిపాలన లేకపోతే మీరు వర్ధిల్లలేరు. దేవుడు వచ్చాడని విడిచిపెట్టబడతాం. ఈ ఆత్మలన్నీ కాలిపోతాయి. విడిచిపెట్టబడిన వారి యొక్క ఆత్మలు ఏమైపోతాయి? కాలిపోతాయి, నిలవవు. ఎవరైతే దేవునికి హృదయం ఇస్తారో, ఎవరైతే దేవుని దగ్గర రాజుగా చేయబడతారు, రాజులని యాజక సమూహంలో చేర్చబడతారు, వారు మాత్రమే ఆ రాజు వచ్చి ఈ రాజకుమారులందరూ ఏం చేస్తాడంట? మేఘంతో వస్తాడు, మేఘం మీద తీసిపోతాడు. పాట ఉంటుంది, మేఘం మీద యేసురాజు వేగమిలకు. ఆయన మేఘంతో వస్తాడు, మేఘాల మీద ఈ రాజులను ఏం చేస్తాడంట? ఎవరిని తీసుకెళ్తాడు? పరిపాలన చేసే రాజులనే తీసుకెళ్తాడు. పరిపాలన చేయని రాజులు అవసరం వద్దు. పరిపాలన ఏటి మీద పరిపాలన చేసే రాజులు కావాలి ఆయనకి? పాపం మీద, స్వయం మీద, సాతాను మీద. మీకు ఎందుకు పదే పచ్చాలు గుర్తు చేస్తున్నానంటే, రిమెంబర్, మీరు మర్చిపోకుండా ఉండాలని అదే మాట రిపీట్ చేస్తున్నా. పరీక్షించుకో, ఎవరి కొరకు కాదు, నీకు నీవుగానే పరీక్ష చేసుకుని ఆ బలలో చేయనట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడినగాక.